విన్నారు కదా, మధుమేహాహార పానీయం. సో పేరులోనే ఉంది మనకి, అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది తెలిసింది, అంటే మధుమేహానికి సంబంధించిన సొల్యూషన్ ఇది అని చెప్పి తెలిసింది. ఇంకా వీటి వల్ల ఎలాంటి సమస్యలు క్యూర్ అవుతాయి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మధుమేహాహార పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మల్బెరీ ఫ్రూట్స్, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా మ్యామ్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మల్బరీ ఫ్రూట్స్ అని చెప్పాం కదా. సో మల్బరీ ఫ్రూట్స్ అంటే ఇలా ఉంటాయి. చాలా మందికి తెలుసో తెలీదు, తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి మనకు పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్గా ఉంటాయి. సో అవి గ్రీన్ కలర్గా ఉన్నవి ఒక రకంగా మనకు ఉపయోగపడతాయి. ఇలా మనకి మంచిగా పండినవి మాత్రం ముఖ్యంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తాయి అన్నమాట. అంటే 40s 50s వచ్చినప్పుడు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా అవ్వకుండా అవి నియంత్రణలో ఉంచడానికి మల్బరీ అనేది చాలా ఉపయోగపడతాయి. దీనిని ఆయుర్వేద శాస్త్రంలో తుత్త అని పిలుస్తారనమాట. సో మనం ఇప్పుడు దీనితో మనం ఒక పానీయం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనిలో ఒక గుప్పెడు మాత్రమే తీసుకొని ఫ్రూట్స్ మనం మంచిగా మిక్సీ జార్లో వేసుకొని దాన్ని జ్యూస్ లాగా తయారు చేస్తాం. ఓకే. సో ఒక మనిషికి ఇంత గుప్పెడు సరిపోతాయి అనమాట. అంటే సుమారు ఒక 8 to 10 వరకు యూజ్ అవుతాయి మనకి. సరిపోతాయి. దీన్ని మనం ఏం చేద్దామంటే దీనిలోనే కొంచెం సైంధవ లవణం కూడా వేసేద్దాం ఇప్పుడే. సో కొంచెం సైంధవ లవణం కూడా వేసేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పండ్లనంతా కూడా మనం సైంధవ లవణం కూడా మిక్స్ చేసేసుకున్నాం కదా, దీనిని మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది, చూసారా? ఓకే, చక్కగా బీట్రూట్ పేస్ట్ లాగా ఉంటుంది. అవును, చూడ్డానికి. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మనం గ్లాస్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి మనం దీనికి తగినంత వాటర్ వేసేసుకొని జ్యూస్ లాగా తాగేసేయచ్చు. సో చక్కగా బీట్రూట్ జ్యూస్ లాగా ఇది మనకు చాలా కలర్ఫుల్గా కనపడుతున్నది, కానీ ఇది మల్బరీ జ్యూస్ అనమాట. అంటే తుత్త పానీయం అని కూడా చెప్పచ్చు మనం ఆయుర్వేద శాస్త్ర ప్రకారం. ముఖ్యంగా ఇది మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో చాలా ఉత్తమమైనటువంటి ఫ్రూట్ అని చెప్పచ్చు. అండ్ ఇది కూడా సీజనల్గానే మనకు దొరుకుతుంది. సో ఆ సీజన్గా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఉపయోగించుకున్నట్లయితే ఆ సీజన్ మొత్తం మనకు ఉపయోగపడుతుంది అండ్ మన ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెంచుతుంది. సో ఈ రోగనిరోధక శక్తి ఏంటంటే మనకి సీజనల్గా వచ్చేటువంటి ఫీవర్, జలుబు, దగ్గు ఇవన్నిటిని కూడా మనకు ఉపశమనించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా కూడా మనకి ఈ తుత్త అనేటువంటిది పిత్తశామకంగా కూడా పనిచేస్తుంది. సో అందుకనే జ్వరం వచ్చినప్పుడు కూడా మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గించడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. మనం ఇది క్యాన్సర్ రిస్క్ని కూడా తగ్గిస్తుందని చెప్పాం కదా. అంటే ఎవరైతే ఇమ్యూన్ డెఫిషియన్సీ అంటే బాగా వీక్గా ఉన్నప్పుడు అనేక అనారోగ్యాలకి గురవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ రిస్క్ని తగ్గించడానికి ఈ మల్బరీ జ్యూస్ అంటే తుత్త పానీయం, మధుమేహార పానీయం చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి మెయిన్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగిందంటేనే మనకి వేరియస్ అంటే ఎటువంటి అనారోగ్యానికైనా మనకు చెక్ పెట్టడానికి ఉపయుక్తంగా ఉంటుంది. డిఫెన్స్ మెకానిజం లాగా పనిచేస్తుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి విటమిన్ సి అధికంగా ఉంటుందని చెప్పాం కదా. ఈ విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల మనకి రక్త ప్రపోర్షన్ అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఓకే. సో ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా మనకి నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ అంటారు. అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేటువంటి కొన్ని డిజీజెస్ ఉంటాయి అన్నమాట. ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, ఒబిసిటీ, థైరాయిడ్ ఇవన్నీ ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ రిస్క్ నుంచి తప్పించుకోవడానికి ఇది నివారణోపాయంగా మనకి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మధుమేహాహార పానీయం రెడీగా ఉంది. సో చూసారు కదా మధుమేహాహార పానీయం ఎలా తయారు చేయాలి అని విన్నారు కదా, ఎవరెవరు తీసుకోవాలి అనేది. సో హ్యాపీగా తయారు చేసేసుకొని ఇలా తీసుకోండి. ప్రతిరోజు తీసుకోవచ్చు, లేకపోతే కొన్ని రోజులు తీసుకొని మధ్యలో ఆపేయాలి ఇలా ఏమైనా ఉందా? అంటే మనకి కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది చూసారా. సో మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు మన బాడీ కూడా వీక్ అయిపోతుంది. సో అలాంటి కండిషన్స్లో మాత్రం తప్పకుండా తీసుకోవాలి. కనీసం ఒక 10 to 15 days తీసుకున్నట్లయితే దాని రిజల్ట్ మనకు తెలుస్తుంది. ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని కంటిన్యూస్గా మన డైలీ లైఫ్ స్టైల్లో వారానికి 2-3 సార్లు తీసేసుకోవడం జరిగితే వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఓకే.
సో మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే సంజీవిని లాంటి ఔషధం మధుమేహ హర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మధుమేహ హర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మల్బెరీ ఫ్రూట్స్, సైంధవ లవణం, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మల్బెరీ ఫ్రూట్స్, చిటికెడు సైంధవ లవణం వేసి గ్రైండ్ చేసుకుని గ్లాసులోకి వేసి అందులో సరిపడా నీళ్లు పోసుకుంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి దీర్ఘకాలిక సమస్యలను, సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచే మధుమేహార పానీయం రెడీ.